హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోల్డ్ స్కీమ్ వల్ల లాభమా నష్టమా అనేసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏంటంటే మనకి గోల్డ్ స్కీమ్ అనేది మనకి రెండు రకాలు ఉంటుంది. నేను చాలా వరకు షాప్స్కి వెళ్ళి తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అండి. సెకండ్ వన్ వచ్చేసి వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్. మనం షాప్కి వెళ్ళి గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయాలనేసి అనుకుంటాము. అక్కడికి వెళ్ళి మనం జాయిన్ అయిపోయి ఎంతో కొంత 1000 రూపీస్ నుంచి ఎంతైనా మనం స్టార్ట్ చేసేస్తాము. ఇన్ కేస్ ఇప్పుడు జూన్ మంత్లో ఈరోజు మనం స్టార్ట్ చేసామనుకోండి, మనం అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ గురించి తెలుసుకుందాము. మనకి ఈ మంత్ నుంచి మనం పే చేస్తే ఎవ్రీ మంత్ 5000 అనుకోండి. 5000 పే చేస్తే మనం 11 మంత్స్ కంప్లీట్గా పే చేయాల్సి వస్తుంది. 12th మంత్లో మనం ఐటెం అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ ఏంటంటే మనం ఎవ్రీ మంత్ 5000 పే చేస్తాం కదా, లాస్ట్కి మనము 11 మంత్స్ 55,000 అనేది పే చేస్తాము. ఇది మనం అమౌంట్ అక్యుములేటెడ్ అవుతుంది. అక్కడ మనకి గోల్డ్ అనేది మన అకౌంట్లో అక్యుములేటెడ్ అయితే అవ్వదు. అది అమౌంట్ అక్యుములేటెడ్ అయితే లాస్ట్ 12th మంత్లో మనం గోల్డ్ తీసుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే షాప్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వేస్టేజ్ అనేది 0 ఫ్రెండ్స్. నో వేస్టేజ్ వల్ల ఏంటంటే మనకి వేస్టేజ్ అక్కడ మనం 55,000లో ఎంతైతే ఆ రోజు ఎంత కాస్ట్ ఉందో ఆ రోజు వచ్చేసి ఆ కాస్ట్ వేజ్ మనకి ఐటెం అనేది ఇచ్చేస్తాడు. ఇన్ కేస్ మన కాస్ట్ పెరిగిన రేటుకే తీసుకోవాలి. మనం ముందుగా ఫస్ట్ జూన్లో స్టార్ట్ చేసాం కదా, అప్పుడు ఏంటంటే ఈరోజు వచ్చేసి గోల్డ్ రేటు 6,680 రూపీస్ ఉంది. ఈ రోజు రేటు ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్కి వచ్చేటప్పటికి ఇదే కాస్ట్ ఉండదు కదా, ఎక్స్ట్రా అనేది ఉంటుంది మనకి ఆ రేటుకే వాళ్ళు ఇస్తారు. ఫ్రెండ్స్, ఏంటంటే మనం ఇన్ కేస్ 7,000 అయిపోయింది అనుకోండి, 7,000కే మనం గోల్డ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ మన బెనిఫిట్స్ ఏంటంటే మనం వేస్టేజ్ అనేది ఉండదు అంతే. మిగతాదంతా ఇప్పుడు స్టోన్ చార్జెస్ కూడా ఎక్స్ట్రానే వేస్తారు. ఇవన్నీ కూడా మిగతా ఏవైనా జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు బెనిఫిట్ ఎక్కడ ఉందనుకున్నారు? ఓన్లీ మనకి మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉండవు. అక్కడ మనమైతే నాకు ఆల్రెడీ నేను ఈ స్కీమ్లో 1 టైం జాయిన్ అయ్యి ఏంటంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. మనం 1 తులాలో నేను 12 గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నేను అప్పుడు వచ్చేసి 50,000 పే చేశాను. 50,000 పే చేస్తే నాకు టోటల్ వచ్చేసి మేకింగ్ ఛార్జీ అది పడలేదు. మిగతా నాకు స్టోన్ ఛార్జెస్ వచ్చేసి 6,500 వేశారు వాళ్ళు. జిఎస్టీ మళ్ళీ నార్మల్గానే 3% అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. మనకి జిఎస్టీ అనేది నాకు చాలా వరకు అందులో బెనిఫిట్ ఏంటంటే అంత ఏం కనిపించలేదు. మేకింగ్ ఛార్జీ మాత్రమే లేదు. నేను కట్టేటప్పుడు అప్పుడు 5,500కి ఇలా పే చేశాను ఫ్రెండ్స్. కానీ నేను తీసుకునే టైంకి 6,000 అబోవ్నే అయిపోయింది. కానీ అక్కడ మనం లాస్ అయ్యేదేంటి, మనం తక్కువ రేట్ నుంచి కట్టుకొని వెళ్తాము. అక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. అప్పుడు నాకు అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనేది అంత లాభంగా అయితే నాకేమో అనిపించలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు సెకండ్ వన్ వచ్చేసి వెయిట్ అక్యుములేటెడ్ స్కీము. వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనేది నేను ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇవి ఉన్నాయి కదా బిల్స్. ఇది నేను ఆల్రెడీ వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్లో జాయిన్ అయ్యాను. 30,000 అనేది పే చేస్తున్నాను ఎవ్రీ మంత్. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? అంతగా చూడండి నాకు ఇక్కడ వెయిట్ అనేది అక్యుములేట్ అయిపోయింది. 1 గ్రామ్ 0.75 అనేది ఇక్కడ 5,000 నేను కట్టేటప్పుడు 5,580 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ గ్రామ్ రేట్ అనేది. 6,000కి నాకు ఇంత గోల్డ్ అనేది అక్యుములేట్ అయింది. ఇలా నేను ఇప్పుడు ఏంటంటే వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్లో జాయిన్ అయ్యాను కదా, ఇదైతే నాకు పర్వాలేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కట్టిన అమౌంట్కి ఆ రోజు వచ్చే ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ రోజు నాకు అకౌంట్లో అనేది అక్యుములేట్ అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు లాస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు 5,000 పే చేశాను అనుకోండి. 11 మంత్స్ ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తే మనకి ఆ 5,000కి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత మన అకౌంట్లోకి అక్యుములేట్ అయిపోతుంది. లాస్ట్ 11 మంత్స్ తర్వాత నేను తీసుకోవడానికి వెళ్తే అప్పుడు నాకు ఇన్ కేసు 10 గ్రామ్స్ నా అకౌంట్లో అక్యుములేట్ అయిపోతుంది. అప్పుడు ఆ 10 గ్రామ్స్కి ఏంటంటే 18% అనేది
జిఎస్టీ 18% అనేది వేస్టేజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మిగతా మనకి ఎక్స్ట్రా ఏమైనా మనకి మేకింగ్ ఛార్జ్ ఏమైనా పడితే మనం పే చేయాల్సి వస్తుంది. నేను అన్ని షాప్స్లో తెలుసుకున్నాను, 18% వరకు మాత్రమే మనకి వేస్టేజ్ అనేది ఉండట్లేదు. మిగతా ఏదైనా తీసుకుంటే మాత్రం ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుంది. మనం ఎంతవరకు అయితే అమౌంట్ కడుతున్నామో అమౌంట్ వేసి చూసుకోవచ్చు. గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది కదా 10 గ్రామ్స్, అందుకే మనకి వేస్టేజ్ 18% వరకు ఉండదు. మిగతా అమౌంట్ ఇన్కేసు చైన్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నాం అనుకోండి, మనకి 18% లోపలే వస్తుంది. ఇంకా బ్రైడల్ హారాలు అవి తీసుకున్నాం అనుకోండి, మనకి 20 అబోనే వస్తుంది కదా ఇప్పుడు వేస్టేజ్ అనేది మనకి. అది ఎక్స్ట్రా మనం అనేది పే చేయాల్సి వస్తుంది, ఒక 2% ఇలా అనేది. నాకు ఈ రెండిట్లో వేరియేషన్ తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నాకు అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే నాకైతే లాభం అనిపించలేదు, అదైతే నష్టమే ఫ్రెండ్స్. ఏంటంటే తక్కువ అమౌంట్ నుంచి మనం పే చేస్తాము, మనం తీసుకునేటప్పటికి ఏమొచ్చి కాస్ట్ అనేది పెరుగుతుంది మనకి కంపల్సరీ, అప్పుడు మనమైతే లాస్ అయిపోతాం ఫ్రెండ్స్. అది నేను ఆల్రెడీ పే చేసి తీసుకున్నాను, అందులో నేను అనేది లాస్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకు అందుకనేసి దీని గురించి బాగా ఐడియా అనేది ఉంది, అందుకే మీకు యూజ్ అవుతుందనేసి వీడియో చేశాను. ఇప్పుడు వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనేది నేను ప్రెజెంట్ అనేది రన్ చేస్తూ ఇక్కడ కడుతున్నాను ఫ్రెండ్స్. ఇది నేను ఈ ఐటెం తీసుకున్న తర్వాత మీకు అనేది నేను చూపిస్తాను. మొత్తం టోటల్ నేను నెక్స్ట్ మంత్ ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను, అది అయిపోతుంది ఆల్రెడీ స్కీమ్ అనేది. నేను ప్రజెంట్ ఖజానాలో పే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బాగానే అనిపిస్తుంది. ఎవ్రీ మంత్ నాకు ఎప్పుడైతే తక్కువ కాస్ట్ ఉంటుందో ఫ్రెండ్స్, ఆ రోజు చూసుకొని వెళ్ళి మనము అమౌంట్ పే చేస్తే అప్పుడు మనకి ఎంతో కొంత గోల్డ్ అనేది మన అకౌంట్లో పాయింట్ వైజ్ ఎక్స్ట్రానే వస్తుంది. గోల్డ్ రేట్ అనేది ఎక్కువ అయిన రోజు మనం వెళ్ళి పే చేస్తే మనకి అమౌంట్ గోల్డ్ కూడా పాయింట్లో కూడా తేడా వస్తుంది ఫ్రెండ్స్. అది చూసుకొని మీరు ఏ రోజైతే గోల్డ్ రేట్ తగ్గుతుందో ఆ రోజు వెళ్ళి మీరు పే చేసుకోండి, మీకు యూజెస్ ఉంటాయి. నేను ఇంతకుముందు 5,000 పే చేసి అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్లో పే చేశాను కదా, ఆ ఐటెం కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ రెండు నేను ఆల్రెడీ పే చేసి నేను కడుతున్నాను కాబట్టి వీడియో గురించి నాకు బాగా తెలిసింది ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియో మీకు తెలియజేయాలనేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.